హలో అమ్మాయి, పొద్దున్న పీరియడ్తో చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? అదిగో మళ్ళీ నవ్వుతావు. పేరంటే చెప్పు. వస్తానండి. పేరు చెప్పు. ఎదురింటి కాఫీ. మరి అందుకే పేరు చెప్పమంది. నువ్వు చెప్పే వరకు ఎదురింటి కాఫీ అనే పిలుస్తా. పేరు చెప్పే. ఏయ్ హాయ్. నా పేరు మీకు చెప్పనండి. నేను అడగను, నాకు ఇదే బాగుంది, ఎదురింటి కాఫీ. కానీ నాకు బాగోలేదు. నీ ఇష్టంతో నాకు పని తమ్ముడు, నాకు నచ్చిందా లేదా అంతే. అదేంటండి నన్ను పిలుస్తూ నా ఇష్టంతో పని లేదంటారు? నువ్వు ఇలా పెద్ద పెద్ద క్వశ్చన్లు అడక్కో, ఆన్సర్ చెప్పాను అనుకో తట్టుకోలేవు. చూసిన చాలే గానీ పొద్దున్నే బ్యాగ్ వేసిన బయలుదేరావు. ఎక్కడికేంటి? ఆఫీస్కి. బాగుంది అమ్మడు, పొద్దున్నే ముగ్గులు గుళ్ళు పూజలు, ఇప్పుడేమో ఆఫీస్కి. క్షణం తిరిగి లేకుండా గడిపేస్తున్నావు అనమాట. అవునండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? అంటే నీకేం జాబ్ లేదా అని ఇండైరెక్ట్గా అడుగుతున్నావు అంతేనా? ఇండైరెక్ట్ గా ఏముంది, డైరెక్ట్ గానే అడుగుతున్నాను. మీకేం జాబ్ లేదా? టింక్ వాసిపోద్ది ఎదవేషలేకే. టింకి వాసిపోగలదు, అలా చూడకు, ముద్దటేయగలదు. అవును, నీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? నాకు లవర్ ఉన్నాడు. అయిదండి వదిలే. మీరేంటండి ఏ జాబ్ అని అడిగితే కొడతా అంటారు, లవర్ ఉన్నాడు అంటే వదిలేయమంటారు. అసలు అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? మరి ఇంకెలా మాట్లాడాలి? నేను అలాగే మాడతాను, తప్పదు, భరించాలి. నేనెందుకు భరించాలి? ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు కాబట్టి. ఏంటిదంతా ప్రేమ? కాదు, కామం. హ? కళ్ళతో చూసి ఇష్టపడేదాన్ని కామే అంటారుగా, దాన్ని పెళ్లిగా మారుద్దామనే ఈ ప్రయత్నం. బాబోయ్, నాకు లవర్ ఉన్నాడంటే వినరేంటి? ఛాన్సే లేదమ్మడు. యువర్ ద ప్రోడక్ట్ ఓన్లీ మేడ్ ఫర్ మీ. సర్లే గానీ ఫోన్ నెంబర్. ఆహా, నేనివ్వను. కాబోయే మొగుడు నెంబర్ అడిగితే కామ్గా ఇచ్చేయాలి, కాదు కూడదు అనకూడదు. ముందు నెంబర్ ఇవ్వను. ఇమ్మంటుంటే ఇవ్వనంటుంటే ఇమ్మన్నానా? ఇవ్వనన్నానా? యా, ఐ జస్ట్ నీడ్. సరే సరే సరే. ఎదురింటి కాఫీ. నువ్వేంటి ఇక్కడ? నువ్వు? కొత్తగా జాయిన్ అయ్యాను, జాబ్ మీద వచ్చిన ఫ్రెషర్ నేనే. భగవంతుడా, అయినా నువ్వేంటి ఇక్కడ? కర్మకాలి, నీ టీం లీడర్ని నేనే. కంగ్రాట్స్. నోటికొచ్చింది మాట్లాడడానికి, ఇష్టం వచ్చింది చేయడానికి ఇది ఇల్లు కాదు, ఆఫీస్. మరి బయట ఏదో ఓకేనా? నా ఉద్దేశం అది కాదు. మరి కామ్గా రావయ్యా. ఎక్కడికి? నా క్యాబిన్ కి. మరి పట్టుపగలు అందరూ చూస్తుంటే నేను జాబ్ మానేస్తాను, నా వల్ల కాదు. పదద్దరం కలిసి మానేద్దాం. తగ్గ ప్రోగ్రామే చూస్తున్నావు. ఓ నువ్వా? ఏంటి అక్కడ ఆగిపోయావు? దా, మొన్న ఇచ్చిన ప్రసాదం గిన్నె. అద్దా. అమ్మా, ఎదురింటోళ్ళ ప్రసాదం గిన్నంట పట్రావే. తెస్తుందిలే, దా కూర్చో. అవును, నువ్వు కూడా మా తమ్ముడు ఆఫీస్లో జాయిన్ అయ్యవంటగా? కాదు, మీ తమ్ముడే మా ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. ఏదైతే ఏంట్లే గాని వాడు అసలే అమాయకుడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. అవును, అమాయకుడు. ఎంత అమాయకుడంటే పక్కనే అక్కుందని కూడా చూడకుండా ఎదురింటి అమ్మాయికి కన్ను కొట్టేంత అమాయకుడు. అవునా? ఏరా, కనుకొట్టావా? అక్కడి నుంచి దూరం అయిపోదు, పక్కనే కూర్చుని ప్రశాంతంగా కొట్టుకుందు. దా, అసలు ఇది అక్కేనా? ఇదిగో అమ్మా నీ గిన్నె. థ్యాంక్స్ ఆంటీ, తొందరగా తెచ్చినందుకు. ఇంకాసేపు ఉంటే పిచ్చెక్కిపోయేది. వస్తానంటీ. హలో, అలాగా? అబ్బే అదేం లేదండి. సరే బావగారు, లక్ష్మి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారంట. అవునా? ఎప్పుడండి? వచ్చే గురువారమేనే. నాన్న, పర్సులో డబ్బులన్నీ అయిపోయినాయమ్మా, ఇంకా కార్డ్స్ మిగిలిన నీ ఇష్టం. నాన్న, క్రెడిట్ కార్డు మొత్తం అయిపోయిందమ్మా, ఇదిగో ఈ డెబిట్ కార్డు ఉంది. నాన్న, పెట్రోల్ కి 1000 రూపాయలే మిగిలినాయమ్మా, ఇంక ఇంటికి వెళ్ళిపోదామా? సరే నాన్న, వెళ్తూ వెళ్తూ దారిలో సాయిబాబా గుడికి వెళ్దాం, మొక్కుకున్నా. సమస్త సద్గురు సాయినాథ మహారాజ దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర మంగళమః నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ప్రసాదం సమర్పయామి. ఆ పిఎంజీ జ్యువెలరీ వాళ్ళు ఫోన్ చేశారు, డైమండ్ గాజులు రెడీ అంట, తీసుకెళ్దాం. ఈ వాయిస్ బ్రేక్ అవుతుందిరా, గట్టిగా మాట్లాడు. అలాగే. హలో, వినిపించట్లేదు, గట్టిగా మాట్లాడు. హలో, ఏంటి నానా? మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. త్వరగా రారా. ఓకే నాన్న. లక్ష్మి, హలో, రా. ఏంట్రా వినపట్లేదురా, గట్టిగా మాట్లాడరా.
ఆ? అక్క అక్క లేవే అక్క లేవే అక్క నీకేం కాదక్క హాస్పిటల్ తీసుకెళ్ళ అమ్మా నొప్పిరా నీకేం కాదు నేను నొప్పిరా రే ఏడోకురా నవ్వుతూ పంపించరా తంబి తంబి జాగ్రత్త అక్క అక్క రాక్షసి